వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనం చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ప్రచార యాత్ర అయితే జోరుగా సాగుతా ఉన్నాయి. ఈరోజు ఆ ప్రచారంలో భాగంగానే చంద్రనగర్‌లోనైతే ఒక యాత్ర అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ కార్యకర్తలు అయితే ఉన్నారు. మరి ఏ విధంగా సాగుతా ఉంది అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. ఎట్లా ఉందన్న ఇక్కడ మొత్తానికి ఎవరొచ్చే ఛాన్సెస్ ఉంది? ఎట్లా ఉంది? చేవెళ్ళ పార్లమెంట్ అయితే అఖండ విజయంతో కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపిద్దాం. ఫస్ట్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. గతంలో చూసుకున్నట్లయితే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఓడిపోయారు. మరి ఇప్పుడు రంజిత్ రెడ్డితో ఓడిపోయారు. ఇప్పుడే ఏ విధంగా ఉండబోతాం? 100% కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారు. కార్యకర్తలంతా అఖండ విజయంతో గెలిపిస్తారు. అంకుఠిత దీక్షతో కార్యకర్తలంతా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి పనిచేస్తున్నారు. గ్యారంటీ. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు స్టేట్ దాంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సెంటర్ లో కూడా కాంగ్రెస్ వస్తుందని కొంతమంది అంటా ఉన్నారు. మరి ఇక్కడ కూడా రంజిత్ రెడ్డిని గెలిపించుకుందాం కొంతమంది అంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే అంటే నరేంద్ర మోడీ నాయకత్వం కావాలి. చేవెళ్ళ పార్లమెంటులో ఉన్న నియోజకవర్గాలన్నీ బాగుపడాలంటే కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలి. అది మా ఆశయం. భారతదేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. ముఖ్యంగా ఈ ఓటు నరేంద్ర మోడీకి సంబంధించింది. చేవెళ్ళ నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపొందడం ఖాయం. కొంతమంది అంటారు కదా రంజిత్ రెడ్డి కూడా గెలుపొందే అవకాశం లేదు. రంజిత్ రెడ్డి మనం చూస్తున్నప్పటి నుంచి ఏ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీలకు వచ్చిండు, అది కూడా మైనస్ కింద తీసుకుంటారు. ప్రజలందరికీ తెలుసు ఎవరికి ఓటు వేయాలి అని. ఈయన ఎలాంటి మచ్చలేని నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి. దాన్ని బేస్ చేసుకొని కొండా విశ్వేశ్వరరెడ్డికి అఖండ మెజార్టీ కట్టబెడతారని కోరుతున్నాం. మొత్తం కోలాహలంగా అయితే చంద్రనగర్ అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడ పోయినా ఇలానే ఉంటుందా లేకుంటే ఇలా చూడొచ్చు? అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే సందడి కింద ఉంది. మొత్తం దేశం బాగుపడాలంటే నరేంద్ర మోదీ నాయకత్వం కావాలి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలన్నదే మా ఆకాంక్ష. చెప్పండి అన్న, ఎలా ఉంది ఈ రోజు ఇక్కడ చంద్రనగర్ లో బీజేపీ హవా నడుస్తుంది అనుకోవచ్చు? ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, భారతదేశం అలాగే మన తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం కాషాయమయం అవ్వాలని, మళ్ళీ తిరిగి ఎలక్షన్ రిజల్ట్ రోజున కలుస్తామని చెబుతున్నాను. విజయం భారతీయ జనతా పార్టీది మాత్రమే. కొంతమంది కాంగ్రెస్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు కదా, ఏ పార్టీ ఉన్నాయి ఛాన్సెస్? అది ప్రజల ఇష్టాపూర్వకంగా జరుగుతుంది. కానీ న్యాయబద్ధంగా చూసుకుంటే ఏ నాయకుడు ఎంతవరకు ఎంత సేవ చేయగలడు అనేది చూసుకుంటే మాత్రం బీజేపీలో ఉన్న ప్రతి నాయకుడు ప్రజాసేవ కొరకై పిలిస్తే వచ్చే విధంగా ఉన్న నాయకులని నిలబెట్టడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం బీజేపీ మొత్తం కాషాయ జెండాలు కనిపిస్తా ఉన్నాయి. ఎలా ఉండబోతా ఉంది? కొండ విశ్వేశ్వర సార్ ఎంత మెజార్టీ రాబోతా ఉంది? అసలు ప్రజెంట్ ఇక్కడ ఎట్లా ఉంది మనకడ? షేర్లింగంపల్లి నియోజకవర్గం మాత్రం అయితే మన కొండ విశ్వేశ్వరరెడ్డి 100% వస్తారండి. 100% అది. ఈ భారీ ర్యాలీ కూడా దానికే రేపు నామినేషన్ వేయబోతున్నారు. ఇంకా భారీ ఎత్తున నామినేషన్ వేయబోతున్నారు. భారీ ఎత్తునగా అతను కొండ విశ్వేశ్వరరెడ్డి 100% వస్తారండి. ఎంత మెజార్టీ వస్తుందని అనుకుంటాను? మెజార్టీ 180% మెజార్టీతో వస్తారు ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. గతంలో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీ అయితే పనిచేశారు 2014లో. అప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఉండే, తర్వాత రంజిత్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇద్దరు కంపేర్ చేసుకుంటే ఏ విధంగా ఉన్నాయి డెవలప్మెంట్? మరి ఈ డెవలప్మెంట్ మేడం మన కొండ విశ్వేశ్వరరెడ్డి అప్పటి నుంచి కష్టపడి బాగా అందరికీ బాగా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఎవరు పిలిచినా వస్తాడు. ఎవరికి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అనకుండా అందుబాటులో ఉంటాడు. 100% అతనే వస్తాడు. బాబాయ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కాషాయపు జెండాలే కనిపిస్తా ఉన్నాయి చంద్రనగర్ లో. ఎలా ఉండదు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారంటారా? ఏ విధంగా ఉండబోతుంది? చేవెళ్ళ పార్లమెంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఆయన సొంతంగా ఆయన ఇది చూసినా కానీ ఆయన యొక్క అభిమానులు నిజంగా గతంలో చేసినప్పుడు అతను చేసిన పనులు, ఆ లోక్సభలో వారు ప్రస్తావించిన అంశాలు, వీటన్నిటిని కూడా మేము వెళ్ళినప్పుడు ప్రజలు మాకు చెప్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ దేశానికి, మన ప్రాంతానికి అవసరం. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ అవసరము అనేది ప్రజల నుంచి మాకు వస్తున్న ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తారు. గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి గెలిచారు. తర్వాత రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో గెలిచారు. మరి ఇప్పుడున్న బీఆర్ఎస్ నేత జ్ఞానేశ్వరరావు తనకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? జ్ఞానేశ్వర్ గారికి అసలు ఛాన్సే లేదు. రంజిత్ రెడ్డి గారి మీద కూడా అధికారం ఉన్నంతసేపు అధికారంలో ఉండి అక్కడ అధికారం పోగానే ఇక్కడ అధికారంలోకి వచ్చి చేరడం అంటే
ఆ అవకాశవాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గతం లోపల కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉద్యమంలో పాల్గొన్నారు. అధికారంలో ఉండగా ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి నచ్చలేదని అధికారంలో ఉన్నప్పుడే బయటికి వచ్చి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. ఎంత మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట దాదాపు 2 లక్షలు మెజారిటీ వస్తుంది. అన్న మన ఇక్కడ చేవల నుండి ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నది? ఈసారి శేర్లింగంపల్లి బీజేపీ అడ్డా, ఇది అందరి మాట. ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. మాకు స్థానికంగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి చాలా సంవత్సరాలు గత 11 సంవత్సరాల నుంచి మేము ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న సమస్యలు 1 by 1 మాకు ప్రతి ఒక్కటి తెలుసు. మాకు అత్యంత మిత్రులు శ్రేయోభిలాషులు మన భిక్షపతి యాదవ్ గారు అండ్ వాళ్ళ సన్ను భిక్షపతి రవికుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో, ఆయన అధికారంలో ఉన్న టైంలో మేము చాలా లబ్ధి పొందాము. దాని తర్వాత గత 10 సంవత్సరాలు మేము చాలా వరకు ఎన్ని కష్టాలు అనిపించామో అని మాకు తెలుసు. ఒకటే ఎగ్జాంపుల్, చందనగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక బ్రిడ్జి కట్టారు, అండర్వే. అది 1000 కోట్లు పెట్టుబడి పెట్టారు, కానీ అది ప్రజలకు నిరుపయోగంగా మారింది. అది ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఈ ప్రజాధనం ఎలా వృధా అయింది అనే దానికి. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు చందానగర్ చూసుకున్నట్లయితే మొత్తం కాషాయపు జెండాలు ఎగురుతా ఉన్నాయి. మరి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ జెండా ఎగిరే ఛాన్సెస్ ఉన్నాయి? 100% కాషాయం జెండా బీజేపీ అండ్ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారు. మీరు మళ్ళీ ఈ మైక్ తీసుకొని మా దగ్గరికి వచ్చి అడుగుతారు ఎట్లా గెలిచినారని. బీఆర్ఎస్ 2 టర్మ్ కూడా బీఆర్ఎస్, కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా బీఆర్ఎస్ లోనే గెలిచారు. తర్వాత రంజిత్ కుమార్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో గెలిచారు. మరి ఇప్పుడు ఏమైనా బీఆర్ఎస్ కి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? బీఆర్ఎస్ అయిపోయిందండి. ఇక్కడ మెయిన్ గా బీజేపీకి చూసి వేస్తారు ఓటు. అండ్ కొండ విశ్వేశ్వరరెడ్డి ఫేస్ వాల్యూ ఉంది. కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన మంచితనము, ఆయన వ్యక్తిత్వము, ఆయన చేసిన మంచి పనులు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసుకొని వస్తే, ఆయన చేసిన సోషల్ సర్వీస్ అన్ని చూసుకొని వస్తే ప్రజలందరూ ఆయన వైపే చూస్తున్నారు. ఆయన రంగారెడ్డి మనవడు అండ్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళే. వాళ్ళ మామ కానీ వాళ్ళ అత్తలు అందరూ అపోలో నుంచి ఎన్నో సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. అండ్ ఆయన ముందు కూడా ఇక్కడ గెలిచినారు, ఇప్పుడు కూడా ఆయనే గెలుస్తారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. స్టేట్ లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి కాంగ్రెస్ కి ఏమన్నా ఏ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేకుంటే అంటారు కూడా స్టేట్ లో ఉంది కదా, సెంట్రల్ లో కూడా తెచ్చుకుందామని అంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏమంటారు? ఇక్కడ ఇప్పుడు స్టేట్ లో వచ్చేసినారు, కానీ చేవెళ్ళ మాత్రం మాదే. చేవెళ్ళ బీజేపీ గెలుస్తుంది. చేవెళ్ళలో కొండ విశ్వేశ్వరరెడ్డి కాషాయం జెండా ఎగరేస్తాడు తప్పకుండా. జై శ్రీరామ్. ఏమంటారు? భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్. ఈసారి అయితే చాలా ధూమ్ధామ్గా ఉంటది. మన బీజేపీ పార్టీయే గెలుస్తుంది ఈసారి. ఎందుకంటే ఇప్పుడు దాకా బీజేపీ మన ఎంపీ గెలవలే ఇక్కడ. ఈసారి అయితే 100% కాషాయం జెండా మనం ఎగిరేస్తాం. మాజీ ఎంపీ గారు అయితే రంజిత్ రెడ్డి ఉన్నారు, ఆయన వచ్చిన ఛాన్స్. రంజిత్ రెడ్డి గారు వాళ్ళ భూమిలు ప్రాపర్టీలు కాపాడుకుందామని భయంతో ఈ పార్టీలా కాంగ్రెస్ లా కలిసిండు సార్. అంతే. పబ్లిక్ సేవ చేయడానికి మన కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ముందుకు వస్తుండు. జనాలకు అంతా తెలుసు, జనాలందరూ కొండ విశ్వేశ్వరరెడ్డి చూపే చూస్తున్నారు. అందుకే మేము కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి సార్కే గెలిపించాలని. బంపర్ మెజారిటీ వస్తుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి సారి బంపర్ మెజారిటీతో గెలుస్తాం. చెప్పండి అన్న, ఏ విధంగా ఉండబోతుంది చేవెళ్ళ పార్లమెంట్? మెజారిటీ అయితే బీజేపీకి ఉన్నది. 3 లక్షల ఓటు నుంచి గెలిచే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో వెళ్ళిపోయినారు. పబ్లిక్ ఎవరు నమ్మతలేరు. వాళ్ళ కేటీఆర్ చెప్తారు రంజిత్ రెడ్డి ఆ పార్టీలో పోయి ఒక్క ఓటు వేయండి. పెర్ఫార్మెన్స్ అయితే మాకే కనిపిస్తుంది. బీజేపీ ఈసారి కాషాయం జెండా చెవెళ్ళ 100% ఎరుగుతుంది. 3 లక్షల మెజారిటీ నుంచి గెలుస్తాం మేము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రంజిత్ రెడ్డి అయితే ఎంపీగా అయితే ఉన్నారు, ఆయన వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా? పబ్లిక్ లో అయితే ఎక్కువ టాక్ పదవి పబ్లిక్ కి సేవ చేయడానికి అయితే రాలేడు ఆయన. అలా ప్రాపర్టీస్ కాపాడడం కోసమే వచ్చినారని పబ్లిక్ టాక్ అయితే ఎక్కువ అయిపోయింది. చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ గెలిచింది, అంటే అప్పుడున్న టీఆర్ఎస్ గెలిచింది. మరి ఇప్పుడు ఏమన్నా టీఆర్ఎస్ కు జ్ఞానేశ్వర్కి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా? అప్పుడు స్టేట్ లో బీఆర్ఎస్ ఉండే అని పబ్లిక్ తెలంగాణ సెంటిమెంట్ కోసం పబ్లిక్ వేసినారు. ఇప్పుడు
బీఆర్ఎస్ పని మొత్తంకి క్లోజ్ అయిపోయింది. మొత్తం సెంట్రల్ ఎలక్షన్ అంటే మోదీ పైననే నడుస్తాయి. అంత యువత మొత్తం మోదీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు సెంటర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దానికి ఇవ్వకుండా స్థానిక పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్కి ఇస్తే బాగుండని అంటారు. దాని మీద మీరేమంటారు? ఆల్రెడీ ఇచ్చినారు కానీ ఏం పని కాలేదు కదా. ఉండి కానీ లాభం పడలేరు. పార్టీ నుంచి గెలిచి దుంకినారు, గోడా దుంకినారు. పబ్లిక్ ఇప్పుడు ఎవరు మెచ్చారు. కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు బీజేపీ గెలుస్తుందని, కొండ విశ్వేశ్వర రెడ్డి సారే గెలుస్తాడని కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఇక ఏమున్నది?